నేను షర్ట్ ఉంటేనే సంపుతానట్టట్టుగా లేదు, సంపుతానట్టట్టుకున్నాను అంతే. అయ్యో యాని వరమీలాగా తప్పించుకుపోదామంటే కుదరదురా. దండం పెడతాను. వలేసింది రొయ్యల నాయుడు. మా వాళ్ళ తలరాతల్ని సగవే చూపించి ఎంత మాయ చేసేవేమో. రొయ్యల నాయుడు, నీకు బ్యాలెన్స్ అయిపోయిందిరా. ఏదేమైనా నా వాళ్ళ ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఇచ్చావు. థ్యాంక్స్ ఏమా. ఈ అదృశ్య కాలచక్ర పర్యవేక్షకుడును నేను, ఈ అనంత సృష్టి ఆయు ప్రమాణ దేవతను నేను, మరణ నిర్ణేతను, నియంతను నేనే నేనే నేనే. నియమ నిబద్ధమైన నా అధికారాన్ని ధిక్కరించి జయించగల శక్తి ఏదీ లేదు, ఎక్కడా లేదు. నీవా నాకెదురొడ్డనటి మానవ చూడరా చూడము, రాతలేని నీ రాతను నీ చేతే రాయించి, నీ చావుని నీ నోటనే సృష్టించి, నీతను నీ కళెవరము కవించిన ఈ యమధర్మరాజుని ఎటులా ఎటుల ఎటులా నా చేత నీ కాళ్ళని కడిగించుకునేదవా? నీవే నేడు చచ్చి మా కాళ్ళ దగ్గర చతికేలి పడిపోతివి. ఏ నారదా, ఈ గడియ కొరికే కదా నీవింత నాటకము నడిపినది. నేడు తెరదించి చూడుము. ఇక ముందైన విధాతను చిత్తశుద్ధితో విధి నిర్వహణ కావింపుమని మా మాటగా చెప్పము అని గర్వపడుతున్నారా సమవర్తి? భూలోకంలోని మానవులకే కాదు, కన్న కూతురికి సైతం శిక్ష విధించి మీ న్యాయానికి పక్షపాతం లేదని నిరూపించారు కదా. గర్వపడండి. అయ్యో అయ్యోనే, ఇన్ని యుగాలుగా మీకేనాడు ఎదురు పలకని మీ భార్య అయ్యోనే. కానీ నేడు మీ భార్యగా కాదయ్యా, ఒక ఆడకూతురికి తల్లిగా అడుగుతున్నాను. సమాధానం చెప్పండి. అయినా ఏం తప్పు చేశాడయ్యా ఈ మానవుడు? అన్ని శక్తులు ఉన్నా గీత దాటకుండా ఉండటమా, లేక రాత లేకుండా పుట్టడమా? రాత రాయకపోవడం ఆ బ్రహ్మ చేసిన తప్పని మీకు తెలీదా? మరి అలాంటప్పుడు శిక్షకి ఇతనెలా అర్హుడయ్యాడు? మానవులు మీ కాళ్ళ కింద ఉన్నందుక, లేక మీ తప్పులకు శిక్షలు వేయవారు మీ పైన ఎవరు లేనందుక? అసలు ఈ మానవుడి పుట్టుకతోనే సమస్య మొదలాయనే. మరి నాడు మీ లెక్కలోనికి రాని ఈ సమస్య నేడు మీ లెక్కలోనికి ఎలా వచ్చాను? ఈ నరుడు మీ కూతుర్ని ప్రేమించినందుక? మీ దగ్గరున్న ఈ ప్రాణం తీసే యమపాసం కన్నా వాళ్ళ దగ్గరుందే ప్రాణం పోసే ప్రేమ పాసం. అదయ్యా గొప్పది. అందుకే కన్నవాళ్ళ ప్రాణాల కోసం తన ప్రాణాలు వదులుకున్నాడు. నీ కూతురితో ప్రేమని కాదనుకున్నాడు. తనకున్న అపూర్వ శక్తులు సైతం నీ పాదాల దగ్గర విడిచి వెళ్ళిపోయాడు. అంత గొప్ప హృదయంలో నీ కూతురికి స్థానం దక్కినందుకు తండ్రిగా గర్వపడవయ్యా. తండ్రి, చంపటం మీ విధి. ఆయన్ని చంపేశారు, మా ప్రేమిని చంపేశారు. నన్ను కూడా చంపేయండి తండ్రి. కూతురిగా మిమ్మల్ని ఇంతకు మించి ఏది అడగటం లేదు. ప్రభు,
ప్రేమించిన వాళ్ళు ఆయుష్ తీరకుండా చంపేయడం మనకు అలవాటేగా. అది నరుడైతేనేమి, కూతురైతేనేమి. అవును తండ్రి, అడక్కడక్క అడిగింది. కనీసం ఈ ఒక్క కోరికైనా తీర్చండి. అక్కంటే నాకు చాలా ఇష్టం. నన్ను కూడా. ఒకడా, ఒక్కసారి నా కళ్ళలోకి చూడవయ్యా. ఎందుకయ్యా చూడలేకపోతున్నా? నువ్వు తప్పు చేసావనే కదా. మనిషి అయినా దేవుడైనా తప్పు చేస్తే ఎదురుగా చూడలేరయ్యా. నాకు తెలుసు నీ మనసుని నువ్వు బంధిస్తున్నావని. లేకపోతే ఏనాడు రాని కన్నీళ్ళు ఆ కళ్ళలోకి ఎందుకు వస్తాయ్యా? నీ మనసుని నువ్వు మోసం చేసుకున్నా ఆ కళ్ళు మోసం చేయటం లేదయ్యా. హే, అదేం లేదు, నల్లగా పడి నీళ్లు వచ్చాయి అంతే. రే మానవా, ప్రపంచంలో అతి పెద్ద ఆయుధం ఏంటో తెలుసా? ప్రేమరా. ఆ ప్రేమతో పక్కింటోడినే కాదు, పాకిస్తాన్నే కాదు, యముడినైనా గెలవచ్చు అని నిరూపించావురా. నా కళ్ళ ముందు ఉండొద్దు. నా కూతుర్ని తీసుకుని వెళ్ళిపో, వెళ్ళిపో, పో. మీరా చేసిందంతా చేసి ఇప్పుడు ఎందుకు వచ్చారు? అసలు చెయ్యాల్సింది చెయ్యడానికి. ఇంకేముంది చేయడానికి? పెళ్లి. ఇది ఆషాఢ మాసం, ముహూర్తాలు లేవు. బ్రహ్మే వచ్చి పెళ్లి చేస్తానంటే ముహూర్తాలంటావు? బ్రహ్మ పెట్టిన ముహూర్తమే బ్రహ్మ ముహూర్తం. వాట్ బ్రహ్మి? బ్రహ్మగారు, ఆ ముహూర్తం ఎప్పుడు? ఏ ముహూర్తం? అదే ఆ ముహూర్తం. దానికి ఆయన ఎందుకు, మేము పెట్టుకుంటాం. నువ్వు దా. అదండి ఈ యముడికి మొగుడి కథ. అక్కడ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసి ఆలస్యం చేయకుండా హనీమూన్కి వచ్చాడు. కానీ ఇక్కడ ఇంటర్మీడియట్ రిజల్ట్ కన్నా ముందే హనీమూన్ రిజల్ట్ వచ్చింది. నీ బాబు ఇటు ఫోన్ చేసి పిలిచినట్టున్నాడు. చెప్పానా? నా బాబు. నానా చెప్పు నాన్న. అవునా? ఇక్కడ మీ కోడలు తప్పింది నాన్న. అదే నాన్న, నెల తప్పింది. అవును. నీకైతే ఫోన్ ఉంది కాబట్టి చెప్పాను. ఆయనకి ఎలా చెప్పాలి? ఏమి ఆడెవడో నీ బాబు దగ్గరికి వెళ్తున్నాడు, వాడికి చెప్దాం. హలో బ్రదర్, నువ్వు నాకు చిన్న హెల్ప్ చేసి పెట్టాలి. మా మామ ఇవిడికి ఆయన కూతురు నెల తప్పిందని చెప్పాలి. వాట్? ఓ సారీ, నువ్వు ఇంగ్లీష్ మీడియం కదా. యూ టెల్ మై మామ దట్ ఈస్ డాటర్ ప్రెగ్నెంట్. ఫుల్ పండుగ చేసుకోమని. ఎంజాయ్మెంట్. ఓకే ఓకే. చెప్పేస్తాడు. ఆడి శిక్షకు తగ్గిద్దామన్నా. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వెసయ్య మందిరో యమ్మో ఓ యమ్మ